ఓం శాంతి. మురళీ డేట్ 13-10-2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 11-3-2002. విశేషతలు పరమాత్మ ఇచ్చిన కానుకలు. వాటిని విశ్వ సేవలో అర్పణ చెయ్యండి. ఈరోజు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మా బాబా మరియు శివ్ బాబా ఇద్దరు నలువైపులా ఉన్న శ్రేష్ఠ భాగ్యవంతులైన బ్రాహ్మణ కులానికి చాలా చాలా కోటాను కోట్లుగా దివ్య అలౌకిక జన్మకు అభినందనలు తెలియచేస్తున్నారు. అలాగే అతి స్నేహము, మనస్సులోని ప్రేమ ఉన్న ఆత్మిక పుష్పాలకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందిస్తున్నారు. ప్రతి బ్రాహ్మణాత్మలోని విశేషతను చూస్తూ చూస్తూ హర్షితులవుతున్నారు. ఓహో పిల్లలు ఓహో అని మనస్సులోనే పాట పాడుకుంటున్నారు. ఓహో బాబా యొక్క మరియు మా యొక్క అలౌకిక జన్మ అని ఈ రోజు అమృత వేళ నుండి అందరి మనస్సులలో ఈ సంతోషపు అల కనిపిస్తూ ఉంది. బాబా కూడా అమృత వేళ నుండి పిల్లలందరూ వేసే అభినందనల మాలలను చూస్తూ చూస్తూ సంతోషపడిపోతున్నారు. ఈ జన్మదినాన్ని మొత్తం కల్పంలో ఈ సంగమ యుగంలోనే జరుపుకుంటారు. సత్యుగంలో కూడా ఇటువంటి అలౌకిక పుట్టినరోజు జరుపుకోరు. తండ్రి మరియు పిల్లలు ఒకేసారి జన్మించే ఈ విచిత్ర పుట్టినరోజు అక్కడ ఉండదు. తండ్రి మరియు పిల్లలు ఒకేసారి జన్మించటము అనే విషయం ఇంతవరకు ఎప్పుడైనా విన్నారా? కానీ ఈ రోజు పిల్లలైన మీ యొక్క మరియు బాబ్దాదా యొక్క పుట్టినరోజు ఒకే రోజు జరుపుకుంటున్నారు. కనుక వాహ వాహ అనే పాటలు పాడుకుంటున్నారు కదా. ఈరోజు బాబ్దాదా అమృత వేళ ఒక మాలను తయారు చేశారు. అది ఏ మాల? అందులో మా పేరు ఉందా, మా పేరు ఉందా అని మీరు ఆలోచించటానికి బాబా 108 యొక్క ఫైనల్ మాలను తయారు చెయ్యలేదు. కానీ ఈరోజు ఆది నుండి స్థాపన సమయం నుండి ఇప్పుడు వినాశనం సమీపిస్తున్న ఈ సమయం వరకు ఏ పిల్లలు అమర భవ యొక్క వరదానీలుగా ఉన్నారు అన్న వారి మాలను తయారు చేస్తున్నారు. డ్రామా అనుసారంగా అటువంటి ఆత్మలకి భగవంతునితో పాటు సర్వ చరిత్రను చూసే మరియు వినే శ్రేష్ఠ పాత్ర ఉంది. కానీ అటువంటి పిల్లలు ఎంత కొద్ది మంది ఉన్నారు. మీ అందరి పాత్ర కూడా ఉంది. ఎందుకని ఉంది? బాబ్ దాదా బ్రాహ్మణ వంశావళిని తయారు చేస్తున్నారు. కనుక విశ్వం లెక్కలో బ్రాహ్మణాత్మలు ఎవరైతే ఉన్నారో వారు చాలా చాలా భాగ్యవంతులు. ఎందుకని? కోట్లల్లో కొద్ది మంది అన్న వారి లైన్లో ఉన్నారు. మరియు ఆ కొద్ది మందిలో కూడా కొద్ది మందిగా ఉన్నారు. ఒకవైపు విశ్వంలోని కోటాది ఆత్మలు, మరొక వైపు బ్రాహ్మణులైన మీరు ప్రతి ఒక్కరూ మరి జన్మదినాన బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిది కొంతమందిదని కాదు, పిల్లలందరి యొక్క జాతకాన్ని చూసి
ప్రతి ఒక్కరి విశేషతల మాలలను మెడలో వేశారు. మీరందరూ వారు కొత్త వారైనా లేక ఆదిలోని వారైనా లేక మధ్యలోని వారైనా కాని విశేషమైన వారు మరియు విశేషంగానే ఉంటారు. మొత్తం కల్పమంతా విశేషంగా ఉంటారు. మొత్తం కల్పం విశ్వంలోని సర్వాత్మల దృష్టి శ్రేష్ఠ ఆత్మలైన మీ మహానత పైనే ఉంటుంది. మరి మీకు ప్రతి ఒక్కరికి మీ విశేషతల గురించి తెలుసా? ఒకవేళ తెలుసు అని అనుకుంటే ఒక చేతిని పైకెత్తండి. చాలా మంచిది. ఆ విశేషతలను ఏం చేస్తారు? విశేషతల గురించి చాలా మంచిగా తెలుసు, చాలా మంచిగా అంగీకరిస్తారు. కానీ ఆ విశేషతలను ఏం చేస్తారు? సేవలో ఉపయోగిస్తాము అన్నారు. వేరే విధంగా అయితే ఉపయోగించరు కదా. ఈ విశేషతలు పరమాత్మ ఇచ్చిన కానుకలు. పరమాత్మ ఇచ్చిన కానుకలను సదా విశ్వ సేవలో అర్పణ చెయ్యాలి. విశేషతలను ఒకవేళ నెగటివ్ రూపంలో ఉపయోగించినట్లయితే అవి అభిమాన రూపంగా తయారవుతాయి. ఎందుకంటే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, బ్రాహ్మణ జీవితంలోకి వచ్చిన తర్వాత బాబా ద్వారా చాలా విశేషతలు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే బాబా వారిగా అవ్వటంతో విశేషతల ఖజానాకు అధికారులుగా అవుతారు. 1-2 విశేషతలు కాదు, చాలా విశేషతలు ఉన్నాయి. స్మృతి చిహ్నంలో కూడా మీ విశేషతల వర్ణన ఉంది. 16 కళల సంపన్నలు అంటే కేవలం 16 అని కాదు. 16 అనగా సంపూర్ణము, సర్వగుణ సంపన్నము, సంపూర్ణ నిర్వికారత్వం యొక్క వివరణ ఉంది. అనటానికైతే సంపూర్ణ నిర్వికారి అని అంటారు, కానీ సంపూర్ణము అన్న మాటలో చాలా వివరణ ఉంది. మరి విశేషతలైతే బాబా ద్వారా ప్రతి బ్రాహ్మణాత్మకు వారసత్వంగా తప్పకుండా ప్రాప్తిస్తాయి. కానీ ఆ విశేషతలను ధారణ చెయ్యాలి. తర్వాత వాటిని సేవలో ఉపయోగించాలి. ఇది నా విశేషత అని అనుకోకూడదు. బాబా ఇచ్చిన కానుక ఇది. బాబా కానుక అని భావించటం వల్ల విశేషతలలో పరమాత్మ శక్తులు నిండుతాయి. నావి అని అనటం వల్ల అభిమానము మరియు అవమానం రెండింటినీ ఎదుర్కోవలసి వస్తుంది. ఏ విధమైన అభిమానం ఉన్నా అది జ్ఞానంలో ఉన్నా, యోగంలో ఉన్నా, సేవలో ఉన్నా, బుద్ధికి సంబంధించిన దానిలో ఉన్నా, ఏదైనా గుణానికి సంబంధించి ఉన్నా, ఎందులో అభిమానం ఉన్నా కానీ అందుకు గుర్తు వారు చాలా త్వరగా అవమానాన్ని ఫీల్ చేస్తారు. కనుక విశేషతలు అనగా పరమాత్మ కానుకకు అధికారులు. ఈరోజు మీరందరూ బాబ్దాదా పుట్టినరోజు జరపటానికొచ్చారు కదా. మరియు బాబ్దాదా మీ అందరి పుట్టినరోజు జరపటానికొచ్చారు. మీరైతే కేవలం బాబ్దాదా పుట్టినరోజు జరపటానికొచ్చారు. కానీ బాబ్దాదా అయితే మొత్తం బ్రాహ్మణ కులం యొక్క పుట్టినరోజు జరపటానికొచ్చారు.
భారతదేశంలో దూరంగా కూర్చొని ఉన్న విదేశాలలోని మూలల్లో దూరంగా కూర్చొని ఉన్నా కాని బ్రాహ్మణాత్మలు ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా అయ్యారో వారందరి పుట్టినరోజు బాబ్దాదా కూడా జరుపుతున్నారు. మీరు కూడా జరుపుతున్నారు. అందరిది జరుపుతున్నారా? లేక కేవలం ఇక్కడ కూర్చున్న వారి పుట్టినరోజు జరుపుతున్నారా? అందరూ గుర్తున్నారు కదా? మా పుట్టినరోజు కూడా జరుపుతున్నారా లేదా అని ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు. కనుక అందరిది జరుపుతున్నారు. అందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. జరుపుకోవటము అనగా ఉల్లాస ఉత్సాహాలలోకి రావటం. కనుక ఓహో మా అలౌకిక పుట్టినరోజు అని మనస్సులో ఉత్సాహం ఉంది కదా. ఈ రోజు అమృత వేళ నుండి అందరిలో పుట్టినరోజు యొక్క ఉల్లాస ఉత్సాహాలు చాలానే ఉన్నాయి కదా. బాబ్ దాదా కార్డులను కూడా చూశారు. మీరు ఈ కళ్ళతో చూస్తారు. బాబ్ దాదా అయితే సూక్ష్మ వతనంలోనే మీకంటే ముందుగా చూసేస్తారు. కానీ అందరూ తమ మనస్సులోని ఉల్లాసాన్ని చూపించేందుకు ఎంతో ఉల్లాస ఉత్సాహాలను పెట్టుకుంటారు అన్న దానిని బాబ్ దాదా చూశారు. ఈ రోజుల్లో అయితే ఇమెయిల్ చాలా చవక కదా. అందరూ చాలా ఇమెయిల్స్ పంపిస్తారు. బాబ్ దాదా వద్దకన్నీ చేరుకుంటాయి. ఈ ఇమెయిల్స్ అయినా కార్డులైనా లెటర్లైనా మనస్సులోని సంకల్పాలైనా అన్నీ చేరుకుంటాయి. అమృత వేళ నుండి వతనంలో ఒకవేళ నలుమూలల నుండి వస్తున్న ఈ కార్డులు లెటర్లు ఇమెయిల్స్ సంకల్పాలు అన్నీ ఒక చోట చేర్చి చూస్తుంటే చాలా మజా వస్తుంది. ఈ ఎగ్జిబిషన్ విచిత్రంగా ఉంటుంది. పుట్టినరోజున భవిష్యత్తు కోసం సంకల్పాలు చేస్తారు. ఎలా అయితే పుట్టినరోజు యొక్క నెంబర్ ఎక్కువవుతూ ఉందో సంవత్సరం పెరుగుతూ ఉంటుందో అలాగే పురుషార్థంలో మరియు మీ అమూల్య జీవితంలో మనస్సులో అనగా సంకల్పాలలో బుద్ధి నిర్ణయ శక్తిలో వాణిలో క్షణంలో సఫలతా మూర్తులుగా అయ్యే శక్తిలో ప్రతి క్షణం సంపర్క సంబంధంలోకొచ్చే వారికి ఏదో ఒక ప్రాప్తి యొక్క అనుభూతి ఉండాలి. ఇలా మీ భవిష్య సంవత్సరం కోసం దృఢ సంకల్పంతో కూడిన వ్రతాన్ని చేపట్టారా? ఎందుకంటే విశేషంగా శివ జయంతి రోజు 2 లక్ష్యాలు బ్రాహ్మణ ఆత్మలలో ఉంటాయి. ఒకటి స్వయం ప్రతిజ్ఞ చెయ్యాలి అని, 2 బాబా యొక్క ప్రత్యక్షత జెండాను ఎగరవేయాలని. ఈ 2 విశేష లక్ష్యాలు ఈరోజు ప్రతి ఒక్కరి లోపల ఉంటాయి. బాబ్ దాదా మీ అందరూ చేసిన ప్రతిజ్ఞల లెక్కాపత్రాన్ని చూశారు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ విధిపూర్వకంగా సంకల్పం ద్వారా వాణి ద్వారా ప్రతిజ్ఞ చేశారు. చాలా బాగా ప్రతిజ్ఞ చేశారు. కానీ ఈరోజు తర్వాత అనగా పుట్టినరోజుని జరుపుకున్న తర్వాత ఒక్క మాటకు విశేషంగా అండర్లైన్ చెయ్యాలి. అది సాధారణమైన మాటే, కొత్తదేమీ కాదు. ఆ మాట నిరంతర దృఢత.
ఒక్కోసారి దృఢంగా ఉండటం, ఒక్కోసారి దృఢతలో కూడా నిర్లక్ష్యంగా ఉండటం, ఇలా ఉండకూడదు. ఒక్కవేళ నిరంతర దృఢత ఉన్నట్లయితే అందుకు గుర్తు నిరంతరం ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మ ద్వారా, స్వయంలో, సేవలో మరియు సంబంధంలో 100% సఫలత ఉండటం. ఎప్పటి వరకైతే ఈ అన్ని విషయాలలో బ్రాహ్మణులలో సదా సఫలత తక్కువగా ఉంటుందో అప్పటి వరకు డ్రామా అనుసారంగా ప్రత్యక్షత ఆగి ఉంటుంది. సఫలత ప్రత్యక్షతకు ఆధారం. ప్రతి మాట సఫలత పూర్వకంగా ఉండాలి. ప్రతి సంకల్పం సఫలత పూర్వకంగా ఉండాలి. అందుకనే ఈ రోజుల్లోని స్మృతి చిహ్నంలో కూడా గురువుగా పిలవబడే వారిని సత్యవచన మహారాజు అని అంటారు. వారు అబద్ధాలు చెప్తున్నా కూడా భక్తులు సత్యవచనము అనే అంటారు. మరి ఇది మీ వచనానికి ఉన్న మహిమ. మహారాజులుగా, మహానులుగా మీరే అవుతారు కదా. కనుక సత్యవచన మహారాజు అనగా మహానాత్మలు. నా భావం అది కాదు, కానీ మాట్లాడేశాను, వచ్చేసింది అని ఇలా ఎప్పుడూ ఆలోచించకండి. భావం లేకుండా, భావన లేకుండా మాట వెలువడదు. అలా అంటున్నారంటే అది తప్పించుకోవటం. అలా వచ్చేసింది అని ఒక్కోసారి అంటారు. అసలు అలా ఎలా వచ్చేస్తుంది? కంట్రోలింగ్ పవర్ లేక వచ్చేసిందా? అలా జరిగిపోయింది అని అంటే మీరు రాజులు కారా? అలా వచ్చేసింది, జరిగిపోయింది అంటే ఏదో ఒక కర్మేంద్రియానికి వశభూతమైపోయారు కదా. కనుక ఈ సంవత్సరంలో శుభాకాంక్షలతో పాటు నిరంతరం ప్రతి విషయంలో దృఢత అన్న దానికి అండర్లైన్ చెయ్యాలి. ఈ రోజు పుట్టినరోజు కనుక బాప్ దాదా ఈ రోజు వినిపించరు, కానీ అందరి చార్ట్ నుండి బాప్ దాదా ఒక్క విషయాన్ని నోట్ చేశారు. కానీ దానిని చివరిసారి వినిపిస్తాము. ఈ రోజు పుట్టినరోజు జరుపుకోవాలి, వినిపించరు. బాప్ దాదా 15 రోజుల తర్వాత వినిపిస్తారు. బాప్ దాదా వినిపించినట్లయితే 15 రోజుల్లో అందరూ బాగైపోతారు అని పిల్లలు చెప్పారు. అచ్చా, 15 రోజుల్లో కరెక్షన్ చేసుకుంటాము అని ముందు చెప్పండి. ఆ తర్వాత వినిపించటం బాగుంటుంది. ఒకవేళ 15 రోజుల్లో పరివర్తన అయిపోతే బాబా ఏం చేస్తారో మీకు తెలియదు. మరి వినిపించమంటారా? 15 రోజుల్లో పరివర్తన అయిపోతారా? సంకల్పం చేస్తారా? అచ్చా, పాండవులు చేస్తారా? వినిపించమంటారా? వినిపించటమైతే సహజం, చేస్తారుగా. చెయ్యాల్సి వస్తుంది. బాప్ దాదా వెనక ఉన్న వారిని, మాతలను, టీచర్లను, డబల్ విదేశీలను అందరినీ అడిగారు. అందరూ చేతులూపారు. చేతులైతే అందరూ చాలా బాగా ఎత్తుతారు. డబల్ విదేశీలవి 3 గ్రూపులున్నాయి కదా. అంతర్ముఖి, మస్తాన, శక్తి గ్రూపులు. అచ్చా, అంతర్ముఖి గ్రూపు వారు చేతులెత్తండి. అంతర్ముఖిలో కొద్ది మందే ఉన్నారు. రెండవ గ్రూపు మస్తాన. అచ్చా,
మస్తానా గ్రూపు వారు లేచి నిలబడండి. సదా మస్తులో ఉండేవారు కదా. మస్తానా అంటే అర్థమేంటి? సదా మస్తులో ఉండేవారు కదా. మూడవ గ్రూపు శక్తి. శక్తి గ్రూపు శక్తివంతులే కదా. పేరైతే చాలా మంచిగా పెట్టుకున్నారు. చూడండి, మొదట్లో మీ బట్టి ఉన్నప్పుడు మీ గ్రూపుల పేర్లు ఏముండేవి? డివైన్ యూనిటీ, మనోహర్ పార్టీ, సుప్రీం పార్టీ. పేర్లు చాలా బాగున్నాయి కదా. మరి ఈ గ్రూపులు కూడా చాలా మంచిగా ఉన్నాయి. పేరు గుర్తుంటే పేరుతో పాటు కర్తవ్యం కూడా గుర్తుంటుంది. అచ్చా, డబల్ విదేశంలోని కుమారులు నుంచోండి. అచ్చా, ఇది కుమారుల గ్రూపు. బాగా చేశారు. బాప్ దాదా డబల్ విదేశీల రిఫ్రెష్మెంట్ సమాచారాన్ని చాలా మంచిగా విన్నారు. బాప్ దాదా మనస్సు పూర్తిగా అభినందనలు కూడా ఇస్తున్నారు. కానీ అన్ని గ్రూపుల వారికి ఈరోజు అండర్లైన్ చేసిన దానిని గుర్తు చేస్తున్నారు కూడా. డబల్ విదేశీల టీచర్లు చాలా మంది ఉన్నారు. టీచర్గా అవ్వటం చాలా చాలా శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు. ఎందుకంటే బాప్ దాదా టీచర్లను గురుబాయి అన్న రూపంలో చూస్తారు. ఇంతగా సమాన రూపంలో చూస్తారు. ఎందుకంటే బాబా ఆసనంపై కూర్చుంటారు. టీచర్లకు ఈ హక్కు లభిస్తుంది. ఏ విధంగా గురువుల ఆసనం ఉంటుంది కదా, మరి ఇది మురళీ సింహాసనం. మురళీని ధారణ చెయ్యటం మరియు మురళీని వినిపించటం. కేవలం వినిపించటం కాదు, కానీ మురళీని ధారణ చేయించటం. టీచర్లకు బాప్ దాదా గురుబాయిల సింహాసనాన్నిచ్చారు. విదేశీయులు చాలా త్వరగా సింహాసన అధికారులుగా అయిపోతారు అని అనిపిస్తుంది. బాప్ దాదా సంతోషపడతారు. బాధ్యత కిరీటాన్ని ధరించటం, ధైర్యం పెట్టటం, ఇది కూడా తక్కువైన విషయమేమీ కాదు. కానీ గురుబాయి అనగా బాబా సమానము. మామూలుగా అయితే అందరూ బాబా సమానంగా అవ్వాల్సిందే. అయినా కూడా టీచర్లకు విశేషంగా బాధ్యత కిరీటం ఉంది. బాప్ దాదాకి కూడా టీచర్ల సంఘటన చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ రోజు యొక్క విశేషమైన మాట నిరంతరం అటెన్షన్. అచ్చా, భారతదేశంలోని టీచర్లు నుంచోండి. భారతదేశంలోని టీచర్లు కూడా తక్కువగా ఏమీ లేరు. మరి విన్నారా టీచర్లను బాబా ఏ దృష్టితో చూస్తారో? ఈ క్లాసు మురళీని వినిపించే ఈ సీటు చాలా భాగ్యవంతులు, చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే సాకార రూపంలో ఎవరు నిమిత్తులుగా ఉన్నారు? దాదీలైతే ఒకరు విదేశంలో ఉంటారు, ఒకరు మధుబన్లో ఉండేవారు. కానీ ప్రతి స్థానంలో సాకార రూపంలో నిమిత్తులుగా టీచర్లున్నారు. నిమిత్తంగా పాండవులు కూడా ఉన్నారు. కేవలం అక్కయ్యలే ఉన్నారని కాదు, పాండవులు కూడా ఉన్నారు. వారిని పెద్ద అన్నయ్యలు అని అంటారు కదా. పాండవులు ఉండటం తప్పకుండా అవసరం. శక్తులు మరియు పాండవులు ఈ ఇరువురి వలనే ఆది నుండి కార్యం నడిచింది. కొద్ది మంది పాండవులే ఉండేవారు. విశ్వకిషోర్ బాయి ఉండేవారు కదా. ఆనంద కిషోరు, విశ్వకిషోరు మొదట్లో ఉన్నారు కనుక పాండవుల తోడైతే ఉంది కదా.
కానీ మెజారిటీ నిమిత్త టీచర్లు ఎక్కువగా ఉన్నారు. మీరు వెన్నుముక వంటివారు. టీచర్లకు కూడా వెన్నుముక వంటివారు. ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. కానీ విదేశాలలోని విశేషత ఏమిటంటే పాండవులు కూడా టీచర్లుగా అవుతారు. భారతదేశంలో పాండవులు తక్కువగా టీచర్లుగా అవుతారు. కనుక టీచర్ అనగా తమ ఫీచర్ల ద్వారా బాబాను సాక్షాత్కారం చేయించేవారు అని టీచర్లతో బాబ్దాదా అంటారు. ఫీచర్ల ద్వారా ఫ్యూచర్ ని స్పష్టంగా చూపించేవారు. మరి అటువంటి టీచర్లే కదా. మిమ్మల్ని చూస్తే బాబ్దాదా యొక్క పాలన అనుభూతి అవ్వాలి. పరమాత్మ గుణాలు, పరమాత్మ శక్తులు మీ ముఖం ద్వారా కనిపించాలి. మాటల ద్వారా కనిపించాలి. ఫలానా టీచర్ చెప్పారు అని కాదు. బాబ్దాదా టీచర్ల ఫీచర్ల ద్వారా అనుభవం చేయించారు. బాబాతో ప్రతి ఒక్కరి కనెక్షన్ జోడించటం ఇదే టీచర్ల కర్తవ్యం. ప్రతి ఒక్కరి మనస్సు నుండి ప్రతి క్షణం బాబా అని వెలువడాలి. ఈ గ్రూపులను కూడా మంచిగా తయారు చేశారు. ఎందుకంటే పర్సనల్ గా రిఫ్రెష్మెంట్ దొరకటం వలన మంచిగా అనుభూతులు చేస్తారు. గ్రూపులో మంచి రిజల్ట్ వెలువడింది కదా. అచ్చా, నలువైపులా జన్మ ఉత్సవాన్ని జరుపుకునే శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు సదా అలౌకిక జన్మ యొక్క అలౌకిక దివ్య కర్తవ్యాన్ని చేసే శ్రేష్ఠ ఆత్మలకు సదా ఒక్క బాబా తప్ప ఇతరులెవరూ లేరు అన్న ఇటువంటి ఏకనాములు మరియు సర్వ ఖజానాలకు ఎకానమీ యొక్క అవతార మూర్తులుగా అయ్యే పిల్లలకు సదా ప్రతి వరదానాన్ని మరియు వారసత్వాన్ని జీవితం ద్వారా ప్రత్యక్షం చేసే ఉల్లాస ఉత్సాహాలలో ఉండే పిల్లలకు అలౌకిక జన్మకు బాబ్దాదా యొక్క శుభాకాంక్షలతో పాటు ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానం: అల్పకాలికపు ఆధారం అనే ఒడ్డును వదిలి ఒక్క బాబాని ఆధారంగా తయారు చేసుకునే యథార్థ పురుషార్థి భవ. ఒకసారి చేసిన పొరపాటును పదే పదే చేస్తూ ఉండటం మరియు పురుషార్థాన్ని తమ ఆధారంగా చేసుకోవటం, ఇది పురుషార్థానికి అర్థం కాదు. యథార్థమైన పురుషార్థి అనగా పురుషునిగా అంటే ఆత్మగా అయి రథం ద్వారా కార్యాన్ని చేయించేవారు. ఇప్పుడు అల్పకాలిక ఆధారాలు అనే తీరాలను వదలండి. చాలా మంది పిల్లలు తండ్రికి బదులుగా హద్దులోని తీరాలను ఆధారంగా చేసుకుంటారు. అది స్వభావ సంస్కారాలది కావచ్చు, పరిస్థితులది కావచ్చు. ఈ అన్ని అల్పకాలిక ఆధారాలు బాహ్య బండారాలు మాత్రమే, మోసగించేవే. ఒక్క ఆ బాబా ఆధారమే ఛత్రఛాయ. స్లోగన్: ఎవరైతే మాయను దూరం నుండే తెలుసుకొని స్వయాన్ని సమర్థులుగా తయారు చేసుకుంటారో వారే జ్ఞాన సంపన్నులు. అవ్యక్త ప్రేరణ పాయింట్: సంస్కారాల కలయిక రాసు చేయటం కోసం పిల్లలుగా మరియు యజమాని యొక్క గుణం సమాన రూపంలో ఉండాలి.
పిల్లలు అంటేనే నిస్సంకల్పము. ఏ ఆజ్ఞ లభిస్తే దానిపైన నడవటం. యజమాని అంటే మన సలహాను ఇవ్వటం. ఎక్కడ పిల్లలుగా కావాలో అక్కడ ఒకవేళ యజమానిగా అయినట్లయితే సంస్కారాల ఘర్షణ జరుగుతుంది. సలహా ఇచ్చారు, యజమానిగా అయ్యారు. మరలా ఎప్పుడైతే అది ఫైనల్ అవుతుందో అప్పుడు పిల్లలుగా అయిపోవాలి. ఓం శాంతి.